దేవునికి మొదటి స్థానాన్ని మనం ఇవ్వాలి. దేవునికి ప్రధానమైన స్థానం ఇవ్వాలి. వాస్తవం చెప్పాలంటే దేవుడు మనకు ప్రధాన స్థానం ఇచ్చాడు కాబట్టి ఈరోజు క్షేమంగా ఉన్నాం మనం. దేవుడు మనకు ప్రథమ స్థానం ఇచ్చాడు కాబట్టి ఈరోజు చూడగలిగాం మనం. మరి నీ జీవితంలో దేవునికి ప్రధానత్వాన్ని ఇస్తున్నావా అంటే కొంచెం క్వశ్చన్ మార్కే. దేవుడా అక్క లాస్ట్లో పెడతానులే, దేవుడా అక్క మధ్యలో పెడతానులే, ముందు నా ప్రధానమైన భాగం, నా స్థానం ఎవరికనంటే నా భర్తకి, నా భార్యకి, నా పిల్లలకి, నా బంధువులకి, నా ఉద్యోగానికి, నా వ్యాపారానికి, నా సుఖానికి, నా నిద్రకి, నా తిండికి ముందు ఇస్తాను. ఆ తర్వాత ఎప్పుడో లాస్ట్లో ప్రభువుకి ఇస్తానంటావా? నో. అలాంటి వారు సమృద్ధిని చూడలేరు. అలాంటి వారు కొరతలతోనే ఉంటారు. అలాంటి వారు ఎంత కష్టపడినా ఆ కష్టమే మిగులుతారు తప్ప వాళ్ళు సమృద్ధిని అనుభవించలేరు అనే విషయాన్ని ఈరోజు జాగ్రత్తగా మీరు గ్రహించాలి. ఈరోజు నీ సమృద్ధిని కోరుతున్నావా? నీ ధాన్యంలో సమృద్ధిని, నీ యొక్క మరి ద్రాక్షారసము గానుగులు పొర్లి పారి సమృద్ధిని నువ్వు జీవితంలో చూడాలనంటే దేవునికి ప్రధానమైన స్థానం ఇవ్వు. దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వు. ప్రధానమైన సమయం దేవునికి ఇవ్వు. మీకు తెలుసు యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి విషయంలో తండ్రికి ప్రధానమైన స్థానం ఇచ్చారు. రాబడిలో ప్రథమ ఫలం, దినములో మొదటి సమయం, ఆ మొదటి గడియ, నీకు ఇవ్వబడిన ఆ ఫలములు, భూఫలములు, నీకు ఇవ్వబడిన గర్భఫలములు అన్నిటిలో ప్రథమ ఫలము దేవునికి నువ్వు ఇవ్వడం నేర్చుకో. సమృద్ధిని చూస్తావు. నువ్వు దేవుని ఎప్పుడో లాస్ట్లో పెడితే నువ్వు కూడా లాస్ట్లోనే ఉంటావేమో. మరి నువ్వు ఎక్కడ పెడతావు?